అసలు స్వార్థం అనేదే ఉండదు. ఎస్, ప్రేమలో నాది అనే స్వార్థానికి చోటు ఉండదు. ప్రేమలో మునిగిపోయిన వ్యక్తికి తన పరువు మర్యాదల గురించి పట్టింపు ఉండదు. అవమానపట్టం గురించి ఆలోచించరు. వాళ్ళు అనుక్షణం ఆలోచించేది ఒక్కటే, తాము ప్రేమించిన వ్యక్తి పరువు మర్యాదలకి మాత్రం ఏ నష్టం జరగకూడదని. మీరు చెప్పింది కరెక్ట్ ఆంటీ. ఈ 3 లక్షణాల గురించి ఆర్తికి నమ్మకం కలిగిందంటే ఆర్తి స్వయంగా తెలుసుకుంటుంది తాను యశ్వంత్తో ప్రేమలో ఉన్నానని. కానీ దాన్ని మనం ఎలా ప్రూవ్ చేయాలి? ఎలా చేయగలం? దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఓకే ఆంటీ, మేము తప్పకుండా అలాగే చేస్తాం. దీంతో ఆర్తి యశ్వంత్ని ప్రేమిస్తుందని తనకి తప్పకుండా తెలిసొస్తుంది. అయితే మీరంతా ముందు మొదటి లక్షణం గురించి బాగా తెలుసుకోవాలి. ఆర్తికి యశ్వంత్తో ఉండడం అంటే ఎంత ఇష్టమో కనుక్కోండి. ఇది కనుక్కోవాలంటే వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కలిసి ఉండడం అవసరం. ఓకే ఆంటీ, మేము మీరేం చెప్పారో డెఫినెట్గా అదే ఫాలో అవుతాం. ఇక నుంచి మేము నేను వదిన ప్రణతి మిమ్మల్ని లవ్ గురు అని పిలుస్తాం. జై హో లవ్ గురు. ఓకే ఆంటీ, నేను మళ్ళీ ఫోన్ చేస్తానా? సరే బాబు. ఇక మీద మీ ఇద్దరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. రోమియో జూలియట్, లైలా మజ్ను, దేవదాస్ పార్వతీల తర్వాత యశ్వంత్ ఆరతీల అమర ప్రేమ కథ స్టార్ట్ అవబోతుంది. మన ఈ బ్యూటిఫుల్ ఇంట్లో ఈ ప్రేమ కథ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది, అది కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడి. సో నేను ఇప్పుడు ఈ స్టోరీలో హీరోయిన్ ని తన హీరోయిన్ తో కలపడానికి ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి. మనం మళ్ళీ కలుసుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. బాయ్ బాయ్. సరే అక్క, నేను మా మమ్మీ డాడీని కలవాలి. యాక్చువల్లీ మా కజిన్ మ్యారేజ్ ఉంది, నేను వెళ్ళాలి. సాయంత్రం వరకు తిరిగి వచ్చేస్తాను. అలాగే. శృతి, పెళ్లిలో ఊరేగింపు ఎక్కడి నుంచి అయితే వెళ్తుందో దానికి సరిగ్గా దగ్గరలో నేను దీన్ని ప్లాన్ చేశాను. దీనికి దగ్గరలో మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఉండాలి. ఓకే, సో మ్యూజికల్ ఫౌంటైన్ కి దగ్గరలో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఏమీ లేవు కదా? లేదు, అక్కడ ఇంకేమీ వద్దు. ఓకే.